హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎఫ్ఎం క్లాసెస్. ఏం చూస్తున్నాం మనం? మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నాం కదా. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పటి వరకు ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము? 2 to 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. ఏంటది? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఎన్ఏవి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి పర్ యూనిట్. తర్వాత ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసాం మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్. ఏం రిటర్న్ అంటే వాట్ ఐ రిసీవ్ బై వాట్ ఐ ఇన్వెస్ట్. నాకేమొస్తుంది చెప్పండి? డబ్బులు నాకు కంపెనీ నుంచి ఐ విల్ గెట్ ఇంట్రెస్ట్, ఐ విల్ గెట్ డివిడెంట్, ఐ మైట్ గెట్ క్యాపిటల్ గెయిన్స్ ఆల్సో. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇది తర్వాత మరి నా ఓన్ క్యాపిటల్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంటు, నేను పెట్టిన పెట్టుబడి, అది కూడా నాకు అప్రిషియేట్ అవ్వచ్చు, డిప్రిషియేట్ అవ్వచ్చు, అవునా? సో అది చెక్ చేసుకుంటాను. ఫార్ములా ఏంటి దానికి? సో టోటల్ రిటర్న్ ఆర్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా ఏంటది? సార్, ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్, దట్ ఈజ్ ఎన్ఏవి ఎట్ ద ఎండ్ మైనస్ ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ by how much we initially invested, that is NAV at the beginning. చూసానన్నా, అదొక మోడల్ చూసాం. దాంట్లో ఇంకో క్వశ్చన్ చూసాం. ఏంటవి? ఈ ఇన్కము ఈరోజు ఇన్వెస్టర్స్కి ఇచ్చేయచ్చా? ఈరోజే ఇచ్చేద్దామా? అంటే ఏంటి? ఇంట్రెస్ట్ డివిడెంటు నీ అమౌంట్ నీకు ఫోన్పే చేసేయమంటావా? ఇంట్రెస్ట్ డివిడెంటు నీ అమౌంట్ నీకు ఫోన్పే చేసేయమంటావా? అంటే వాడేమన్నాడు? వద్దొద్దు, నాకు ఇప్పుడే డబ్బులు వద్దు, ఈ డబ్బుల్ని ఈరోజు ఉన్న ఎన్ఏవి ప్రకారం, ఈరోజు ఎంతైతే ఎన్ఏవి ఉందో దానికి రీఇన్వెస్ట్ చేసేసి నాకు కొత్త యూనిట్స్ ఇవ్వమంటాడు. అది ఒక ఆప్షన్ చూసాం. ఆప్షన్ ఎవరికి అక్కడ క్వశ్చన్లో? ఈరోజే డివిడెండ్ పే చేద్దామా లేదా? అంతే కదా, ఈరోజే డివిడెండ్ పే చేద్దామా లేదా ఈ అమౌంట్ రీఇన్వెస్ట్ చేద్దామా? విచ్ ఆప్షన్ ఈజ్ బెటర్ అన్నాడు. కనుక్కున్నాం కదా. ఫస్ట్ ఏం చేసాం? పర్ యూనిట్ కనుక్కున్నాం. ఫస్ట్ కేసు ఇది. సెకండ్ కేసులో పర్ యూనిట్ కనుక్కోలేం మనం. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకంటే సెకండ్ కేసులో నెంబర్ ఆఫ్ యూనిట్స్ మారిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎట్ ద బిగినింగ్ వేరే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎట్ ద ఎండింగ్ వేరే. సో కాబట్టి పర్ యూనిట్ కనుక్కోలేం కాబట్టి వీ సింప్లీ కంప్యూట్ టోటల్ బేసిస్. అంతే కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నప్పుడు? 300 ప్లస్ కొత్తగా 4 ఎంత వచ్చాయి మనకి? సో 300 ప్లస్ ఈ 40, అవునా? ఎంతో యాడ్ చేసేసుకొని ఇవి ఇంటూ క్లోజింగ్ ఎన్ఏవి మైనస్ ఓపెనింగ్ ఎంత పెట్టుబడి పెట్టాం అది డివైడెడ్ బై ఓపెనింగ్ ఎన్ఏవి ఇంటూ ఓపెనింగ్ యూనిట్స్. సో రిటర్న్ ఏ ఆప్షన్లో ఎక్కువ ఉంటే ఆ ఆప్షన్ మనం బెటర్ అని చెప్పాం, అవునా? సో నిన్న మనం చేసిన మోడల్స్ అవి. క్వశ్చన్ నెంబర్ 5 చేసాము, క్వశ్చన్ నెంబర్ 6 చేసాము, అవునా? సో క్వశ్చన్ నెంబర్ 15 అక్కడ క్వశ్చన్ ఉందమ్మా. క్వశ్చన్ నెంబర్ 15 అది సేమ్ క్వశ్చన్ నెంబర్ 5 లాంటిది. క్వశ్చన్ నెంబర్ 15 రాసుకోండి. సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 5 కొట్టేసేయండి, పర్లేదు, ఓకేనా? సేమ్ క్వశ్చన్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్ క్వశ్చన్స్ అమ్మా, రిపీట్ అంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి లేదా స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, ఓకేనా? రైట్. సో ఇవాళ ఏమో అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఇవాళ చేస్తాం మనం. నిన్న గడిచిపోయిన నవంబర్ 23 అటెంప్ట్లో కూడా ఈ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు మనకి. సో ఇవాళ మనం చేసే క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ అండ్ కొంచెం టెక్నికల్ అనిపిస్తాయి. బట్ మీరు కానీ క్లియర్గా విని ఒక చార్ట్ వేసుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని అర్థం చేసుకొని చదివితే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. అలా కాకుండా అర్థం చేసుకోకుండా ఏదో ఫార్మాట్లో వెళ్తే ఇప్పుడు బాగానే ఉంటుంది క్వశ్చను, బట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీకు అర్థం కాదు. ఇంకా మీకు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఏమో మన బుక్లో అంటే ఐసీఏ బుక్లో ఉన్న క్వశ్చన్ ఒకటి ఉంది, ఇప్పుడు మనం చేసే క్వశ్చను ఇదే సేమ్ క్వశ్చన్ మొన్న నవంబర్ 23లో 10 మార్క్స్కి ఇచ్చాడు. బట్ ట్విస్ట్ ఇచ్చాడు దాంట్లో. ఆ ట్విస్ట్ ఏంటి? ఆ ట్విస్ట్ ఇస్తే మనం ఎలా థింక్ చేస్తే ఆన్సర్ చేయగలం? కొత్త క్వశ్చన్, పాత క్వశ్చన్ విత్ న్యూ ట్విస్ట్. సో ఆ 2 క్వశ్చన్స్ ఇప్పుడు చేద్దాం మనం. టోటల్ మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3 మోడల్స్ ఉన్నాయి ఇవాళ ఈ క్లాస్లో. 3 మోడల్స్లో మనకి బుక్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి.
3 మోడల్స్కి 6 క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ క్వశ్చన్స్. సో నేను 3 క్వశ్చన్లు చేస్తాను, మిగతా 3 క్వశ్చన్స్ మీరు హోంవర్క్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రండి. క్వశ్చన్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. 9 వరకు అయిపోయినాయి కదా, 9 మొన్న అయిపోయింది ఎప్పుడు. క్వశ్చన్ నెంబర్ 10 మోస్ట్ ఇంపార్టెంట్, రాసుకోండి అమ్మా. సిమిలర్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ November 23 విత్ డిఫరెంట్ ట్విస్ట్. నా దగ్గర క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను ఆ క్వశ్చన్ ఏంటి. ఓకేనా? రైట్, చదువుదాం క్వశ్చన్. క్వశ్చన్ చదవాలి, మార్కర్ కింద పడిపోయింది. క్వశ్చన్ చదవండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా ఈజీ క్వశ్చన్. చూద్దామా? ఏ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ 3 మ్యూచువల్ ఫండ్స్. ఎవడో అంట, మనకెందుకు, మనం ఏం చేసాము, మన దగ్గర డబ్బులు ఉంటే 3 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం మనం. ఏమో మనకు 3 వద్దు, ఫస్ట్ ఒకటి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒకటి చూసిన తర్వాత రిమైనింగ్ తర్వాత చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఏం చేశాను, మ్యూచువల్ ఫండ్ ఏలో ఇన్వెస్ట్ చేశాను నేను. అవునా? సో మ్యూచువల్ ఫండ్ ఏలో నేను ఇన్వెస్ట్ చేశాను. ఎప్పుడు చేశానంట? ఆన్ 1st December 2009. డేట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, ఐసోడ్ చదవ, ఎప్పుడో 2009 క్వశ్చన్. ఇంకా చూడండి, డేట్లు మార్చడు. మళ్ళీ పేరుకేమో పెద్దబ్బా గొప్ప, మనం చూస్తే ఏముండదు ఇక్కడ. చూడండి అమ్మా, 1st December 2009. 1st December 2009లో మనం ఏం చేసాం, మ్యూచువల్ ఫండ్ ఏలో ఇన్వెస్ట్ చేసాం. ఎంత ఇన్వెస్ట్ చేసాము? 50,000 రూపీస్. 50,000. ఇప్పుడు మనం 50,000 తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాం? మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి ఇచ్చాం. ఆ రోజు వాడు మనకేమిస్తాడు? యూనిట్స్ మనకి ఇవ్వాలి. ఎంత ఉంది ఆ రోజు షేర్ ప్రైస్, యూనిట్ ప్రైస్ చూడండి అమ్మా. NAV ఎట్ ద ఎంట్రీ డేట్, మనం మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంత ఉంది? ₹10.5. రైట్, ఇక్కడ మనకి NAV ఎంత ఉంది? ₹10.50. రైట్, మనకి ఎన్ని యూనిట్స్ వచ్చి మనకి, మనము వెళ్ళాము, వి వెంట్ టు మ్యూచువల్ ఫండ్ కంపెనీ. అవునా? మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళాం. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్తే ఎంత తీసుకెళ్ళాం డబ్బులు మనం కంపెనీకి? సార్ 50,000 రూపీస్ తీసుకెళ్ళాం. 50,000 రూపీస్ తీసుకెళ్తే ఆ రోజు ఎంత ఉంది వాల్యూ? 10.5 ఉంది. సో 10.5 మనకి ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి మనకి? సార్ 4,761.90. అవునా? అండ్ ఇక్కడ సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలొకేటెడ్ డివైడ్ బై కదా 50,000 బై 10.5. సార్ 4,761.90 యూనిట్స్. ఇన్ని యూనిట్స్ నాకు అలొకేట్ చేశారు. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు దాకా ఏం చెప్పాలి క్వశ్చన్లో? నేనంట 1st December మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళి 50,000 రూపీస్ చెక్ వాడికి ఇచ్చాను. 50,000 రూపీస్ చెక్ నేను వాడికి ఇస్తే వాడు ఏం చేశారు, నాకు ఆ రోజు ఎంత ఉంది వాల్యూ? 10.5 ఉంది ఒక్కొక్క యూనిట్కి. మరి నాకు ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు వాడు? నాకు 4,761.90 యూనిట్స్ నాకు ఇచ్చాడు. రైట్, బాగుంది. తర్వాత డివిడెండ్ రిసీవ్డ్ అప్ టు 31st March 2010. ఇయర్ క్లోజ్ చేద్దాం. మనం ఎప్పుడు ఎంటర్ అయ్యాం? మనం ఎంటర్ అయింది 1st Decemberలో. మనం ఎంటర్ అయింది ఎప్పుడు? 1st December. బట్ కంపెనీ క్లోజెస్ ఇట్స్ అకౌంట్స్ కదా ఎప్పుడు? 31st Marchకి. సార్ 31st March 2010. 31st March 2010 ఏమి ఇచ్చారంటే మనకు అప్పుడు డివిడెండ్ పెయిడ్ మనకి. ఓకే, మళ్ళీ నాకు ₹950 నాకు డివిడెంట్ వచ్చింది. ఆ రోజు ఎంత అంటే NAV ఎట్ ద ఎండ్ ఈజ్ ఈక్వల్ టు 10.40. వాడికి ఏం కావాలంటే ఎందుకు, వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ ఈల్డ్ పర్ యానం, అందులో చేయండి మొత్తాన్ని. వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ ఈల్డ్ పర్ యానం, ఇయర్లీ ఎంత ఈల్డ్ అంటే రాసుకున్నాం రిటర్నే, ఇయర్లీ ఎంత మనం సంపాదించి అడుగుతున్నాడు. ఓకేనా? ఇయర్లీ మనం ఎంత సంపాదించాము అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. చెప్పండి, ఎలా చేస్తారు దీన్ని? ఏమ్మా ఎలా చేస్తాం? బుక్ పక్కన పెట్టేద్దామా? ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అసలుకి. సార్ నేను ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేశాను. ఎప్పుడు చేసావు? 1st December చేశాను నేను. ఓకే, సో ఎంత చేసావు? సార్ 50,000 చేస్తే నేను పెట్టినప్పుడు పెట్టుబడి 10.5 రూపీస్ యూనిట్ ఉంది సార్ నాకు, నా వాల్యూ, యూనిట్ వాల్యూ. సో నాకు ఈ యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింగ్ నాకు ఫోన్ చేసి డివిడెండ్ 950 రూపీస్ పంపించారు నాకు.
ఐ గాట్ డివిడెంట్ ఆఫ్ 950 అండ్ ఈరోజు కానీ నా అసెట్స్ అమ్మేస్తే నా యూనిట్స్ అమ్మేస్తే ఎంత NAV 10.4. సో ఐ వాంట్ టు నో మై రిటర్న్, నాకు ఎంత రిటర్న్ వచ్చింది కనుక్కుందామా. ఏంటి రిటర్న్ ఫార్ములా సార్, వాట్ ఐ రిసీవ్ బై వాట్ ఐ ఇన్వెస్ట్. వాట్ ఐ రిసీవ్ సార్ నాకు 950 రూపీస్ డివిడెంట్ వచ్చింది అవునా. ఎస్ సార్ ఐ గాట్, మళ్ళీ అమ్మా ప్రజెంటేషన్ తర్వాత చేపిస్తాను వినండి వరకు ఓకేనా. నాకు 950 రూపీస్ డివిడెంట్ రిసీవ్డ్. ఇంకా ఇంట్రెస్ట్ క్యాపిటల్ గెయిన్స్ ఉందా లేదు కదా. నేనేం చెప్పిన ఫార్ములాలో సార్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ అంతే కదా. దానికి ఏంటి ఫార్ములా NAV ఎట్ ద ఎండ్ మైనస్ NAV ఎట్ ద బిగినింగ్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఎందుకని ఇదేమో టోటల్ 950 ఫర్ 4,761 యూనిట్స్. మనకేమి ఇచ్చాడు ఇంకా NAV ఏమో 10.5 ఉంది, ఇక్కడ 10.4 ఉంది. అంటే ఇదేంటి పర్ యూనిట్ కదా మరి. సో ఏం చేద్దాం, సో పర్ యూనిట్ క్యాపిటల్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ని టోటల్గా మారుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నాకు, మీకు లాస్ లాభమా? కామన్ సెన్స్ అమ్మా. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను చూడండి. ఈ రిటర్న్స్ కనుక్కోవడం చాలా కామన్ సెన్స్. ఇది బుక్ నాలెడ్జ్కి వెళ్ళమాకండి. బుక్లో చదవాలి, బుక్లో చేయాలి, ఈ మైండ్ సెట్ తెచ్చుకోమాకండి. యూ హ్యావ్ టు నో. ఇప్పుడు మీరే పెట్టుబడి పెట్టారు అవునా, ఇప్పుడు మీరే పెట్టుబడి పెట్టారు, మీరే చెక్ చేసుకుంటున్నారు. నాకు ఇంత పెట్టుబడి పెట్టాను, నేను ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు నాకు ఎంత రిటర్న్ వచ్చింది ఎలాగనుకుంటారు. నాకు ఎంత వచ్చింది బై నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఎంత వచ్చింది మీకు డబ్బులు చెప్పండి. సార్ నాకు 950 రూపీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెంట్ వచ్చింది. ఓకే తీసుకో 950 రూపీస్. ఇంకేమొచ్చింది నీకు? ఇంకేం డబ్బులు ఏం రాలేదు సార్. బట్ నా క్యాపిటల్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ చెక్ చేసుకుంటాను సార్ నేను. చెప్పండి ఇక్కడ మీకు ఏమో మీరు కొన్నప్పుడేమో 10.5 రూపీస్ ఉంది మీ వాల్యూ, ఇప్పుడేమో 10.4 ఉంది. మీకు లాసా లాభమా? నేను హ్యాపీగా సాడా? సాడ్ ఎంత తగ్గింది. ఏం చేస్తాను మీరు ఏడుస్తున్నారు ఇంకా డాన్. ఎందుకని చూడండి 10.5 నుంచి 10.4 అయింది అంటే ఏంటి తగ్గింది. సో మనకి క్యాపిటల్ ఇక్కడ డిప్రిషియేషన్ అవుతుంది. లాస్ ఎంత మా లాస్ సార్ 10.5 మైనస్ 10.4 దట్ ఈజ్ నాకు ఒక్కొక్క యూనిట్కి నాకు 10 పైసలు లాస్ అంతేనా. నాకు ఒక్కొక్క యూనిట్స్కి ఇదిగో నా దగ్గర యూనిట్స్ ఉన్నాయి, ఈరోజు మార్కెట్లో అమ్మేస్తే నాకు ఒక్కొక్క యూనిట్కి 10 పైసా లాస్ అవునా. రాసుకున్నాను కూడా అప్రిసియేషన్ డిప్రిసియేషన్ వీ షుడ్ టేక్ బోత్. రాయండి ఇక్కడ 10.4 మైనస్ 10.5 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సార్ 4761.90 బై మీరు ఎంత పెట్టుబడి పెట్టారు స్టార్టింగ్లో, హౌ మచ్ యూ ఇన్వెస్టెడ్ సార్ నేను 50,000 రూపీస్ పెట్టుబడి పెట్టాను సార్. ఓకేనా కనుక్కోండి ఎంత ఇంకా టోటల్ రాయండి ఫస్ట్. సో 950 ప్లస్ ఇది కనుక్కోండి ఎంతో 4761.9 మైనస్ కదా. సో 476 మైనస్ అమ్మది లోపల 476.19 బై 50,000 నెట్ అని చెప్పండి నాకు మైనస్ 950 నాకు 473 ఎంతగా నాకు వచ్చింది 473.81 రూపీస్ నెట్ ఇన్కమ్ మైనస్ క్యాపిటల్ డిప్రిసియేషన్. ఎంత పెట్టుబడి పెట్టాను నేను సార్, నేను పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు. ఓకే దిస్ ఈజ్ మై రిటర్న్. బాగానే ఉందా. వాడేమో అడిగాడు నాకు యాన్యువల్ రిటర్న్ కావాలన్నాడు. వాడేమంటున్నాడు నాకు యాన్యువల్ బేసిస్లో రిటర్న్ చెప్పంటున్నాడు, నాకు ఇయర్లీ చెప్పండి అంటున్నాడు. బట్ ఈ ఇన్కమ్ నీకు ఇదిగో ఈ డివిడెంట్ అవ్వచ్చు, ఈ అప్రిషియేషన్ డిప్రిషియేషన్ అవ్వచ్చు, నీకు ఎన్ని మంత్స్కి ఎన్ని డేస్కి నువ్వు ఎప్పుడు పెట్టుబడి పెట్టావు. ఈ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ డేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని వాడు మనల్ని పర్ యానం అడిగాడు. బట్ మనం ఫుల్ ఇయర్ ఉన్నాం ఇక్కడ, ఇది ఫుల్ ఇయరా. నువ్వు ఎంటర్ అయిన 1 డిసెంబర్ ఎగ్జిట్ 31 మార్చ్ ఎన్ని మంత్స్ ఏమో ఇక్కడ మంత్స్ తీసుకోవచ్చు, డేస్ తీసుకోండి మెయిన్. ఇక్కడ వాడు క్వశ్చన్లో డేస్ తీసుకోమంటాడు. డేస్ చెప్పండి నాకు ఎలానో సార్. నేను 1 డిసెంబర్ ఎంటర్ అయ్యాను. సో డిసెంబర్లో 31 డేస్ ఉన్నాను, జనవరిలో 31 డేస్, ఫిబ్రవరిలో 28 డేస్, మార్చ్లో 31 డేస్. టోటల్ నేను 121 డేస్ ఈ ఇన్వెస్ట్మెంట్ నేను చేశాను.
అంతేనా కదా. టోటల్ నేను 121 డేస్ నేను ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్, అంతేనా. ఇప్పుడు చూడండి, ఇంకా రిటర్న్ చెప్పండి నాకు ఫస్ట్. సార్ 473.81 నా డబ్బులు వచ్చాయి. ఎంత పెట్టాను? 50,000 పెట్టాను ఇంటూ 100. సార్ 0.94 రిటర్న్ రాయడం చెప్తా. 0.94762%. 0.94762%. బట్ అది ఎన్ని డేస్కి అది సార్? ఇది నాకు 121 డేస్కి సార్ ఇది. బట్ నాకు ఎన్ని డేస్కి కావాలి ఎగ్జామ్లో? 365 డేస్కి కావాలి. కనుక్కోవచ్చు కదా. ఇఫ్ దిస్ ఈజ్ ఫర్ 121 డేస్, హౌ మచ్ ఫర్ 365 డేస్? అండ్ బై 121 ఇంటూ 365, 2.858%. చూడండి ఒకసారి, 2.858%. దోయిందా? ఒకసారి మళ్ళీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లలు ఏదో ఒక ఫార్మాలిటీస్ బట్టి కొట్టున్నారు దీన్ని, అసలు అవసరం కూడా లేదు మనకి. ఇప్పుడు మీరే మ్యూచువల్ ఫండ్ ఏలో ఇన్వెస్ట్ చేశారు మీరే, అవునా? మీరే మ్యూచువల్ ఫండ్ ఏలో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి మీరేమనుకుంటున్నారు? మీరు ఎన్ని డేస్కి ఇన్వెస్ట్ చేశారు చెప్పండి. సార్ నేను 1 డిసెంబర్ నుంచి 31 మార్చ్ వరకు ఉన్నాను సార్ ఇక్కడ. 1 డిసెంబర్ నుంచి 31 మార్చ్ వరకు నేను ఇక్కడ ఉన్నాను, అవునా? సో నేను 121 డేస్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. నేను 121 డేస్ పెట్టుబడి పెట్టినందుకు గాను వాడు నాకు ఏమి ఇచ్చాడు చెప్పండి. సార్ వాడు నాకు 950 రూపీస్ డివిడెండ్ పే చేశాడు. ఓకే, తర్వాత నా క్యాపిటల్ డిప్రిషియేషన్ ఏమైనా జరగవచ్చు. ఈ క్వశ్చన్లో మనకి డిప్రిషియేషన్ లాస్. సో 10.5 కాస్త 10.4 అయింది. ఒక్కొక్క యూనిట్కి 10 పైసలు లాస్ నాకు. ఎంత లాస్ మొత్తం? 476.19 లాస్ నాకు. సో నెట్ ఎంత నీకు? సార్ ఇంతేమో డివిడెండ్ ఇన్కమ్, ఇంతేమో లాసు. సో నెట్ నాకు 473.81 రూపీస్ నాకు నెట్ గెయిన్ వచ్చింది, అవునా? ఎంత పెట్టుబడి పెట్టాను నేను? 50,000 రూపీస్ పెట్టుబడి పెట్టాను. రైట్, ఎన్ని డేస్కి అది? 121 డేస్కి. బట్ క్వశ్చన్లో వాడు ఏమడిగాడు? హీ నీడ్ పర్ యానం ఎంత? పర్ యానం అంటే ఏంటి? 365 డేస్కి ఎంత? సో బై 121 అయితే 365కి ఎంత? 2.585%. ఓకేనా? ఇదమ్మా రాసుకోండి. ఇది ఒకసారి రాసుకొని చెప్తా, మళ్ళీ మిగతా బీసీ తర్వాత చేద్దాం. ఏ వస్తే బీసీ మీరు చేసేయచ్చు. ఏ వస్తే ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేపిస్తాను, కంగారు పడకండి. మీరు ముందు ఏం జరుగుతుంది అని రాసుకోండి ఒకసారి, ఓకేనా? మ్యూచువల్ ఫండ్ ఏ ఎంత రిటర్న్ పర్ యానం అడిగాడు. సో 3.858% పర్ యానం 365 డేస్కి రాసుకోలేము ఒకసారి. ఈ క్వశ్చన్ అయిపోతే ఇప్పుడు మీకు ఎగ్జామ్ క్వశ్చన్ చూపిస్తాను, ఓకేనా? మొన్న ఎగ్జామ్లో ఎలా ట్విస్ట్ చేశాడు, ఎందుకు చాలామంది చేయలేకపోయారు అని చూద్దాం ఒకసారి, ఓకేనా? రైట్, బీసీ చేస్తారా మీరు హోంవర్క్? బీసీ చేస్తారా హోంవర్క్ చేయండి బీసీకి. రేపు నేను చెప్తాను మీకు కావాలంటే మళ్ళీ, ఓకేనా? ఏం చేస్తారు చెప్పండి, బీకి సీకి ఎలాగనుకుంటారు? బీసీ ఎందుకు నేను హోంవర్క్ ఇస్తున్నానంటే నేను చేయలేక కదా, నాకు 2 నిమిషాల పని. ఇప్పుడు ఏమన్నా ఏ చేసినా బీసీ చేయలేనా? నాకు బీసీ 2 మినిట్సే పని. బట్ మీరు థింక్ చేస్తారు కదా కొంచెం. ఏం చేస్తారు? బీకి ఫస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోండి, ఓకేనా? తర్వాత సేమ్ ఫార్ములా అప్లై చేసేయండి. ఎంత డివిడెండ్ వచ్చింది? డివిడెండ్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే టేక్ డివిడెండ్. నెక్స్ట్ చెక్ చేసుకోండి, క్యాపిటల్ అప్రిషియేటా డిప్రిషియేటా రాసుకోండి. బై పెట్టుబడి రాసుకోండి. ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ చెక్ చేసుకోండి. అక్కడ కూడా ఎన్ని డేస్ ఉన్నా 1 డేస్ చూసుకోండి. ఇంక్లూడ్ చేయండి బోత్ డేస్ ఇంక్లూడ్ చేసేయండి. డిసెంబర్లో 1 ఇంక్లూడ్ చేయండి, ఇక్కడ 31st ఇంక్లూడ్ చేసేయండి, ఓకేనా? బోత్ ద డే షుడ్ బి ఇంక్లూడెడ్. అయిపోయిందా? కనుక్కోండి. సో మీరు బీసీ హోంవర్క్ చేయాలి. బీకి సీకి, బీకి ఏమో 10.139% రావాలి. రేపు చెక్ చేస్తాం మళ్ళీ మిమ్మల్ని. బీకి ఏమో యాన్యువల్ 10.138% రావాలమ్మా. సీకి ఏమో 24% రావాలి. బీకి ఏమో
10.139% రావాలి. సికి ఏమో -24 అమ్మ. సికి అదేంటి సార్ రిటర్న్ మైనస్లో వస్తా, ఎందుకు రాదు? ఇక్కడ లాస్ ఉంటే మైనస్లో వస్తే ఉంది దాంట్లో, ఇక్కడ ఓన్లీ లాసే ఉంది, డివిడెంట్ లేదు. సో దెన్ యుల్ గెట్ మైనస్. బిసి మీరు ఇలాగే ట్రై చేసి నాకు రేపు చెప్పాలి. సో బికి 10.139 రావాలి, సికి ఏమో 24% రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ క్వశ్చన్ చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఉండాలి. అలోపు చేయండి క్వశ్చన్ అవి, అలోపు చేయండి. బీసీని అలోపు మొన్న November 23 ఎగ్జామ్ పేపర్ చూస్తాను. ఎక్కడ ఉండాలి? ఎస్ఎఫ్ఎం ఐడిటి ఎస్ఎఫ్ఎం ఎక్కడ ఉంది? దొరికింది. రైట్. మొన్న ఎగ్జామ్ పేపర్ అమ్మా, చాలా ఈజీ ఉంది పేపర్. రండి, మొన్న ఎగ్జామ్ పేపర్లో ఏమో క్వశ్చన్ నెంబర్ 2B 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 2B 8 మార్క్స్. మీకు ఇచ్చాను కదా, నేను మర్చిపోయాను. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో November 23 పేపర్ ఇంక్లూడ్ అయింది చూడండి. అయింది కదా, ఇంక్లూడ్ అయింది కదా పేపరు. దాంట్లో చూడండి అమ్మా, మీకు నేను ఇచ్చినటువంటి November 23 పేపర్ లాస్ట్లో ఉండి చూడండి. లాస్ట్లో November 23 పేపర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది చూడండి. చూడండి ఒకసారి, క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాను చూడండి మీకు. ఎస్ఎఫ్ఎం సపరేట్గా, ఎస్ఎఫ్ఎంకి సపరేట్గా మీకు ఏమిచ్చాను లాస్ట్లో? ఐ గేవ్ క్వశ్చన్ పేపర్స్. సో దాంట్లో ఒకసారి తీయండి అమ్మా. నవంబర్ పేపర్ ఉందాము. ఎఫ్ఆర్ నేనే తెస్తున్నాను కానీ మీరు తీయండి బుక్స్ ఒకసారి. ఎక్కడ ఉన్నాయవి? ఎస్ఎఫ్ఎం November 23. ఆర్టీపీ దొరికింది నా దగ్గర బుక్. మీ దగ్గరికి ఇచ్చాను కదా పీడిఎఫ్, మీకు చూడండి ఒకసారి దాన్ని. దీంట్లో November 20 ఇంక్లూడ్ అయిందమ్మా. రైట్, ఇంక్లూడ్ అయింది చూడండి అమ్మా. అందరూ ఒకసారి ఓపెన్ చేయండి. లాస్ట్ పేపర్ లాస్ట్లో ఉంటుందమ్మా. November 23 ఎగ్జామ్ పేపర్ ఇక్కడ ఉంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 2B. క్వశ్చన్ నెంబర్ 2B మీరే అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ ఏంటి ఆ క్వశ్చన్కి ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి చూడండి ఒకసారి. చదువుదాం క్వశ్చన్ ఒకసారి. ఓపెన్ చేశారా బుక్స్? November 23లో క్వశ్చన్ నెంబర్ 2B. మిస్టర్ ఎస్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ 3 మ్యూచువల్ ఫండ్స్. సేమ్ డేట్ చెప్పారు చూడండి. డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సేమా? రైట్. ఎన్ఏవి అట్ ద ఎంట్రీ డేట్ సేమ్. ఏమో డివిడెండ్ రిసీవ్డ్ సేమ్. ఎన్ఏవి అట్ ద క్లోజింగ్ సేమ్. అంటే అదే ఇచ్చాడు కదా. ఇక్కడ ఏమిచ్చాడు చూడండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చాడు చూడండి. ఏమిచ్చాడు నెక్స్ట్? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఎన్ఏవి. ఏమిచ్చాడు నీకు? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఇదిగో ఇది ఇచ్చాడు నీకు అమౌంట్. అంతే వచ్చింది. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఈల్డ్ పర్ యానం. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా లాస్ట్లో. ఎఫెక్టివ్ ఈల్డ్ పర్ యానం ఇచ్చాడు మనకి. వాడేమంటున్నాడు? ఇగ్నోర్ ట్యాక్స్, తర్వాత అజ్యూమ్ 365 days ఇన్ ఏ ఇయర్, రౌండ్ ఆఫ్. రిక్వైర్మెంట్ చూడండి. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్లీ మేడ్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇందాక మనకేమి ఇచ్చాడు? ఇదిగోండి ఇక్కడ 50,000 రూపీస్. ఇది కనుక్కోమంటున్నాడు ఇప్పుడు. చూసారా? అలా మీరు కానీ బుక్లో ఉన్న క్వశ్చన్ బట్టి కొట్టుకెళ్తే ఈ క్వశ్చన్ చేయలేరు మీరు. ఈ క్వశ్చన్ మీరు చేయలేరు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇదే క్వశ్చను, ఈ క్వశ్చన్ కంపేర్ చేద్దాం. ఏమి ఇచ్చాడు చెప్పండి మనకి. సార్ వాడు క్వశ్చన్లో మనకి ఎఫెక్టివ్ ఈల్డ్ ఇచ్చాడు. ఓకే, ఎఫెక్టివ్ ఈల్డ్ ఇచ్చాడు. తర్వాత ఇదిగోండి డివిడెండ్ ఇచ్చాడు,
అవునా, డివిడెండ్ ఇచ్చాడు, తర్వాత డిక్రీజ్ ఇది కూడా ఇచ్చాడు మనకి, డివిడెండ్ ఇచ్చాడు, తర్వాత డిక్రీజ్ ఇన్ ఎన్ఏవి కూడా ఇచ్చాడు మనకి. ఇంకేం ఇచ్చాడు మనకి, తర్వాత ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ ఇచ్చాడు, తర్వాత ఎన్ఏవి ఎట్ ద ఎండింగ్ ఇచ్చాడు. అవునా, ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ ఇచ్చాడు, ఎన్ఏవి ఎట్ ద ఎండింగ్ ఇచ్చాడు. వాడికి ఏం కావాలంట, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎట్ ద బిగినింగ్ కావాలి, తర్వాత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలంట వాడికి. ఏమో దీన్ని చేయడానికి మీకు సింపుల్ మార్గం చెప్పనా, సింపుల్గా ఎగ్జాము ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ వచ్చింది, ఇంకా మనకు తెలియదు ఐసీఐ ఎలా సాల్వ్ చేస్తాయి ఏంటనేది. బట్ మీరు సింపుల్గా ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ చూద్దాం, తుడిపేద్దామా, ఇది ఉంచుదామా, సరే ఓకేనా. ఈ క్వశ్చన్ డేట్ ఇక్కడ రాద్దాం. చూడమ్మా ఎలా థింక్ చేయాలి క్వశ్చన్ వస్తే, ఊరిని ఒకసారి ట్రై చేద్దాం, థింక్ చేద్దాం. ఏమి చేసి చెప్పండి ఒకసారి. మనమంట ఏమో 1 జూన్ 2020 ఇన్వెస్ట్ చేసామంట. ఓకే, మనం చేసినప్పుడు ఎంత అంటే ఎన్ఏవి సార్ 11 రూపీస్ అంట. ఇన్వెస్ట్మెంట్ తెలియదు మనకి ఎంత చేసాము. సో ఇన్వెస్ట్మెంట్ తెలియదు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా మనకు తెలియదు. ఓకేనా, ఓకే, నో ప్రాబ్లం. తర్వాత అడిగింది కదా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ తెలియదు మనకేమి. తర్వాత ఏమి వచ్చాడు చూడండి అమ్మా, డివిడెండ్ ఇచ్చాడు మనకి ఎప్పుడు 31 మార్చ్. ఎంత ఇచ్చాడు డివిడెండ్ నాకు సార్ 12,500 డివిడెండ్ పే చేశాడు నాకు. ఓకే, ఎన్ఏవి ఎట్ ద ఎండ్ ఎంత అంటాం మనకి 11.25. 11తో స్టార్ట్ అయ్యాము, 11.25తో ఎండ్ అవుతున్నాం. ఓకేనా, రైట్. ఇంకేం వచ్చాడు చూడండి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఎన్ఏవి. సరే, ఇంక మిగతా వాటితో మనకు పని లేదు. ఈల్డ్ ఇచ్చాడు అంటే ఈ క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అంటే ఈల్డ్ వాడుకొని చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పేలా కూడా చేయొచ్చు. చూడండి ఇంకేం వచ్చాడు క్వశ్చన్లో, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఎన్ఏవి అంటే ఏంటి, టోటల్ ఎన్ఏవి డిక్రీజ్ అంటున్నాడు. ఎంత అంటే మరి సార్ 22,727.27 అంట. టోటల్ ఇది ఇదిగో ఈ 476 అంతేగా, అది ఇచ్చాడు మనకి. ఎంత వచ్చింది అది సార్ 22.727.27 లాస్ మనకి. లాస్ ఇంక్రీజ్ అమ్మది సార్, ఇంక్రీజ్ నో ప్రాబ్లం. మనకి 22,727.27 టోటల్ ఇంక్రీజ్. అది జాగ్రత్తగా చూడండి, ఇది టోటల్ డివిడెంట్, ఇదేంటి పర్ యూనిట్ మనకి. ఈ క్వశ్చన్ చెప్పండి నాకు సార్, నేను కొన్నప్పుడు 11 రూపీస్ ఉంది, ఇప్పుడు ఏమైంది 11.25 అయింది. నేను కొన్నప్పుడు 11 ఉంది, ఇప్పుడు ఎంత అయింది సార్ 11.25 అయింది. నీకు గెయిన్ ఎలా సార్ గెయిన్ సార్ ఒక్కొక్క యూనిట్కి ఎంత 0.25 పర్ యూనిట్, 0.25 పర్ యూనిట్ గెయిన్. అవునా, 0.25 పర్ యూనిట్ నాకు గెయిన్ వచ్చింది. సరేనా, నాకు 0.25 పర్ యూనిట్ గెయిన్ వచ్చింది. సో ఏంట మీనింగ్ అది, నాకు 0.25 పర్ యూనిట్ గెయిన్ వస్తే ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసుకుందామా, ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తే వస్తుంది నాకు టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఎన్ఏవి. అర్థం చెప్పిన పాయింట్. 11తో స్టార్ట్ అయ్యాం, 11.25కి వెళ్ళాం, నాకు ప్రతి యూనిట్కి 0.25 ఇంక్రీజ్ అయింది. అవునా, సో ఇప్పుడు నాకు టోటల్ ఎలా వస్తుంది, నాకు టోటల్ కాలేదు మరి, బికాస్ ఐ వాంట్ టు కంప్యూట్ రిటర్న్. సో నాకు దగ్గర టోటల్ డివిడెంట్ ఉంది, ఇప్పుడు నాకు టోటల్ క్యాపిటల్ అప్రిషియేషన్ కావాలి. ఎలా వస్తుంది నాకు అప్రిషియేషన్ పర్ యూనిట్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసుకుందామా. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత మనకి తెలియదు, బట్ మీకేం తెలుసు క్వశ్చన్లో, ఇది తెలుసు నాకు టోటల్ 22,727 ఎంత మరి 727.27 నాకు తెలుసు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేస్తాయి కదా. సో ఇది బై 0.25 వేస్తే ఐ విల్ గెట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. కనుక్కోండి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతో అర్థవుతుందా. ఇప్పుడు మనకి ఏంది పర్ యూనిట్కి 0.25 పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసాం అనుకోండి. ఇదిగో ఇదే ఫార్ములా, 12,500 డివిడెంట్ ప్లస్ 10.5 ఇక్కడ వేసాం కదా. ఇక్కడ ఏం చేస్తాం మనం 11.25 మైనస్ 11.25 మైనస్ 11 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనకు తెలియదు, బట్ వాడు మనకు టోటల్ ఇచ్చాడు. కనుక్కుంటే ఎంత వచ్చిందంటే గెయిన్ 22,727 గెయిన్ వచ్చిందంట. ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవడమే ఉంది, టోటల్ గెయిన్ బై
నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో 22,727.27 సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్నమ్మా అవి? సో 90909 అంతేనా? అంతే కదా? రైట్ అమ్మా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చినాయి? సో 22,727.27 by 0.25 that is equal to 90909 యూనిట్స్. అది ఆన్సర్ ఒక క్వశ్చన్కి. అది ఒక క్వశ్చన్కి ఏంటది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఐ గాట్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ 90909 యూనిట్స్. మరి పెట్టుబడి రాదు ఇప్పుడు. ఇన్వెస్ట్మెంట్ బై ఎన్ఏవి వేస్తే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి విల్ గెట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏమో 10 lakhs రౌండ్ ఆఫ్ చేస్తే. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. అది చూసారా? ఈ క్వశ్చన్ చాలామంది చేయలేదు మొన్న. ఈ క్వశ్చన్ చాలామంది తప్పు చేశారు, కొంతమంది రైట్ చేశారు, బట్ ఎక్కువ మంది తప్పు చేశారు నాకు తెలిసిన వాళ్ళు. చూడండి, అర్థమైందా? ఇలా ఈ క్వశ్చన్ కూడా రాసుకొని చేయండి అమ్మ మీరు. అర్థమైందా? ఏకి ఎలా వచ్చింది చెప్పండి సార్. ఏముంది సార్ సింపుల్గా మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివిడెంట్ ప్లస్ గెయిన్ తీసుకుంటాం. మనకి డివిడెంట్ టోటల్ ఇచ్చేసాడు. ఈసారి ఏం చేశాడు? గెయిన్ కూడా టోటల్ ఇచ్చేసాడు. ఆడే ఎంత పిచ్చోడు చూడండి, వాడు గెయిన్ కూడా ఇచ్చేసాడు. ఇంకా ఈల్డ్తో పని ఉంది మనకి. ఇంకా ఈల్డ్తో మనకు పని లేదు కదా. నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవటం ఇంత పంచాయతీ మనకు అవసరం లేదు ఇంకా. అదే మనకి వాడు ఈ ఓపెనింగ్ క్లోజింగ్ ఎన్ని ఇవ్వకుండా ఏమో వాడు నిజంగా తెలివికలవాడైతే వాడు ఏం చేయాలి? ఈ క్లోజింగ్ ఇవ్వకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఈల్డ్ ద్వారా కనుక్కుంటాం వేరే వేలో. కొంచెం డిఫికల్ట్ వే అది. ఇది ఇచ్చేసాడు. ఇంకేమని చెప్పండి? ఇది ఇచ్చేసాడు అనుకోండి, 11 minus 11.25 0.25 పర్ యూనిట్ గెయిన్ నాకు. మరి 0.25 యూనిట్ పర్ యూనిట్ గెయిన్ అయినప్పుడు ఇంత టోటల్ ఏమన్నాడు? 22,000 టోటల్ ఎన్ఏవి ఇంక్రీజ్ అన్నాడు, క్యాపిటల్ అప్రిషియేషన్. మరి అంత టోటల్ అయినప్పుడు ఇంత పర్ యూనిట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ రావా? ఏమని చెప్పండి? చిన్నపిల్లల క్వశ్చన్. ఓకేనా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసినాయి. నీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసినాయి, ఎన్ఏవి అట్ ద ఎంట్రీ డేట్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ రాదా? ఏమని చెప్పండి? ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. అంతేనమ్మా. సో 10 lakhs. ఏమో బీకి 5 lakhs రావాలి. ఐ థింక్ సికి ఒక 4,50,000 ఎంత వస్తుంది చేయండి. బీకి 5 lakh రావాలి, బీకి. సికి 4,50,000 అనుకుంటారమ్మా. నేను సరిగ్గా చేయలేదు, గుర్తులేదు నాకు. ఎంత వస్తుంది చూడండి మీరు. ఓకేనా? మీరు ఒకసారి చేసి నాకు చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మీ అందరూ క్లాస్ చూసే వాళ్ళకి నేను ఏవైతే హోంవర్క్ ఇచ్చానో 10th క్వశ్చన్ ఎగ్జామ్ క్వశ్చన్లో మ్యూచువల్ ఫండ్ బి అండ్ సి. సో మీరు సిన్సియర్గా క్లాసెస్ ఫాలో అవుతుంటే మీరు మ్యూచువల్ ఫండ్ 10th క్వశ్చన్లో బీసీ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్లో బీసీ ఈ ఆన్సర్లు చేసి ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టండి పర్సనల్గా. నేను చూసి చెప్తాను మీకు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. మీరైతే ఆన్సర్ ట్రై చేయండి, లేదంటే మీ కర్మ. ఓకేనా? ఇప్పుడు ఏం చేయకుండా మీరు జస్ట్ ఏదో ఒక ఫార్మాట్లో వెళ్ళారనుకోండి. చూసారు ఎగ్జామ్లో ట్విస్ట్ ఎలా ఇచ్చాడు? 8 marks. 8 marks అంటే తెలుసా మీకు ఎంత వాల్యూ? పాస్ అయిపోతారు గ్రూప్ కూడా. ఎగ్జామినేషన్ రావాలంటే 8 marks చాలా ఇంపార్టెంట్. చూసారా ఎంత చిన్న లాజిక్ చూడండి. నాకు క్యాపిటల్ అప్రిసియేషన్ పెరిగింది 0.25 పర్ యూనిట్. నాకు టోటల్ ఇచ్చేసాడు. ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏముంది? టోటల్ బై పర్ యూనిట్. ఐ గోట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి అట్ ద బిగినింగ్. ఐ గోట్ ఇన్వెస్ట్మెంట్. సేమ్ మూడుకి అంతే. ఇంకోదాన్ని డిక్రీజ్ అవ్వచ్చు, ఇంకోదాన్ని ఇంక్రీజ్ అవ్వచ్చు, కనుక్కుంటాం. చూసారా? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్లో 10 marks లేదా 8 marks షూర్ షార్ట్ క్వశ్చన్. నీకు రేపు ఎంసీక్యూస్ వచ్చినా, ఇప్పుడు ఎంసీక్యూస్ వస్తున్నాయి 30 marksకి, అప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఓకేనా? మ్యూచువల్ ఫండ్ క్వశ్చన్ 8 marks పక్కా. సో కాబట్టి దీంట్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా మనకి 4 to 5 మోడల్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ మోడల్స్ లేవమ్మా. సో ఒక మహా అయితే ఒక 25 questions చేస్తాం మనం. ఈ 25 questions చాలా సఫిషియంట్. బట్ ఎప్పుడు ప్రతి క్వశ్చన్ మనం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని నేర్చుకుంటే
సేమ్ క్వశ్చన్ వస్తే హ్యాపీ, ఈవెన్ దో సమ్ న్యూ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా కూడా మీరు దాన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఒక చాప్టర్ మీకు అయిపోయిందంటే దాని మీనింగ్ ఏం చెప్పనా, మీకు 8 మార్క్స్ సేఫ్, యువర్ 8 మార్క్స్ సేఫ్ అని అర్థం. సో ఇలా మనం ప్రతి చాప్టర్ ఇంతేనమ్మా, ఎగ్జామ్లో ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది, అది షూరు. సో మనం చేసే ప్రతి చాప్టర్ కూడా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చేసాం, మ్యూచువల్ ఫండ్ అయిన తర్వాత విల్ గో టు సెక్యూరిటీ అనాలిసిస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ కూడా అంతే, అక్కడ మన ఏదో ఫార్ములా వేసేసి ఏమో కూర్చొని ఒక మూలలో కూర్చొని ఏదో రాసేసి ఫార్ములా వేసేసి, ఈ బ్యాచ్లో మీకు ఒక ముక్క రాదు. అసలు ఇప్పుడు కళ్ళ ముందు ఆన్సర్ కనిపిస్తే, ఇప్పుడు చూడండి కళ్ళ ముందు ఆన్సర్ ఉందనుకోండి కింద, అసలు మనం ఇంత అనాలిసిస్ చేయలేం కదా. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆన్సర్ బిహైండ్ మీ, హౌ కుడ్ వీ అనలైజ్? ఇంత అనాలిసిస్ మనకు రాదు. అసలు ఏం చేస్తున్నాం, మనకి ఏం వస్తుంది, పర్ యూనిట్ ఏంటి, టోటల్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం, అసలు ఎన్ని డేస్కి, ఇంత మనం చేయలేము. సో కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ఆన్సర్స్, అవాయిడ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అవాయిడ్ కాపీ పేస్ట్, ట్రై టు యూజ్ బ్రెయిన్. ఓకేనా? జాగ్రత్త చేసుకోండి. నా స్టూడెంట్స్కి అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్లాసెస్ చూస్తున్నారో పర్చేస్ చేసి, మీకు నేను ఒకటైతే గ్యారంటీ చెప్తానమ్మా, ఏదో ఇనీషియల్గా కొంచెం లేట్ అవుతుంది క్లాసెస్, నేను రెయిన్ వర్షాలు దానివల్ల, బట్ మీకు ఒకటే చెప్తాను నేను, ఎట్ ద ఎండ్ సిలబస్ అయిన తర్వాత మీరు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎస్, నేను ఎగ్జామ్లో ఈసారి పాస్ అవుతాను, నేను ఐసీఎస్ సోర్సెస్ అన్నీ బాగా చేశాను, అర్థం చేసుకొని చేశాను, సో తెలుగులో నాకు మంచి గ్రిప్ ఉంది, నేను ఎగ్జామ్లో డెఫినెట్గా ఎగ్జామ్షన్ కొట్టగలను అన్న నమ్మకం మీకు వస్తుంది. ఇప్పుడు ఎట్ ద ఎండ్ క్లాసెస్ అన్నీ స్లోగా వినండి, ఒకసారి మళ్ళీ నైట్ ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీకు యుల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకేనా? పరిగెత్తమాకండి, వెళ్దాం, నేర్చుకుంటూ వెళ్దాం, ప్రతి చాప్టరు ప్రతి పాయింట్ నేర్చుకుందాం. ఓకేనా? 10 days లేట్ అయినా 6 months పోకూడదు మీకు, అది నా టార్గెట్. లేదంటే నాకు ఎంతసేపు చెప్పండి చెప్పడం, లేదంటే ఇప్పటికి అయిపోయేది మ్యూచువల్ ఫండ్ ఎప్పుడో, ఎంతసేపు చెప్పండి, క్వశ్చన్ తీసుకోవడం, ఆన్సర్ ఫామ్లో రాసేయండి అంటే ఎంత 5 నిమిషాలు పని నాకు. బట్ దానివల్ల మీకు యూజ్ ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకేనా? ప్లీజ్ వీ డోంట్ బై హార్ట్, వీ విల్ లర్న్. ఎంత నేర్చుకుంటే అంత మార్కులు వస్తాయి. ఓకేనా? సో మీరు ఎవరైతే క్లాసెస్ వింటున్నారో, మీరు హోంవర్క్ క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది. హోంవర్క్ క్వశ్చన్ చేసి నాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టండి. ఓకేనా? రేపు మార్నింగ్ చూస్తాను నేను. రైట్? ఓకేనా? రైట్ అమ్మా. చదువు ఏంటి, స్టడీ మ్యాట్ క్వశ్చన్స్ ఏనమ్మా, వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చేసాం కదమ్మా. క్వశ్చన్ నెంబర్ 11 సేమ్ క్వశ్చన్ అమ్మా, కొట్టేసేయండి. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది, మళ్ళీ కన్ఫ్యూజన్ అనవసరంగా 2 క్వశ్చన్లు ఎక్కడ చేస్తాం, సేమ్ క్వశ్చన్స్. సో ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 10, 11 ఇవన్నీ ఎగ్జామ్లు రిపీట్ అవుతుంటాయి ఎక్కువ సార్లు. 11th కొట్టేసేయండి అమ్మా, రిపీట్ అయిన క్వశ్చన్ అది. ఇక్కడ రాసుకున్న 10 దగ్గర 10th క్వశ్చన్తో పాటు November 23 అటెంప్ట్ క్వశ్చన్ కూడా చెయ్యాలని రాసుకోండి. ఓకేనా? 10th క్వశ్చన్తో పాటు November 23 ఎగ్జామ్ క్వశ్చన్ కూడా చేయాలి, రాసుకోండి. మనం ఏం చేస్తామంటే సిలబస్ అయిన తర్వాత, ఓకేనా, సిలబస్ అంత అయిన తర్వాత ఎఫ్ఆర్కి ఒక సిరీస్ లాంచ్ చేద్దాం మనం మళ్ళీ. ఏంటది? పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ సిరీస్ అని. దాంట్లో ఏం చేస్తాం చెప్పిన, మనం పాస్ట్ ఎగ్జామ్స్లో ఒక 12 పేపర్స్ తీసుకొని అన్నీ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పీపీ తీసుకున్నాం అనుకోండి, ప్రతి టాపిక్ మళ్ళీ ఎఫ్ఆర్లో ఫర్ ఎగ్జాంపుల్ పీపీ, ఎస్ఎఫ్ఎంలో విల్ టేక్ మ్యూచువల్ ఫండ్ టాపిక్. ఈ టాపిక్లో గత 10-15 సంవత్సరాల నుంచి ఏమడుగుతున్నాడు, వాటిలో మనం చూడని పాయింట్ ఏమైనా కొత్తగా ఉన్నాయా మళ్ళీ అని ఒక సపరేట్ సిరీస్ చేస్తారు మళ్ళీ మీకోసం. ఇప్పుడు మీరేం చేస్తారు, అప్పుడు కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పటికి. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఆ క్వశ్చన్స్ నాతో పాటు చేయండి. సో అలాంటప్పుడు మీకు మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళి ఆడవిడ పెట్టే రివిజన్ ఎగ్జామ్స్లు, దానికి మళ్ళీ 25,000 డబ్బులు కట్టేసి అంత మీకు అవసరం ఉండదు. ఓకేనా? రైట్. మా 10 అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 11 హోంవర్క్ కూడా కొట్టేసేయండి, అది టైం వేస్ట్. అది సేమ్ క్వశ్చన్. రైట్ రనమ్మా. క్వశ్చన్ నెంబర్ 12 ఇంపార్టెంట్ అమ్మ, ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 12 ఇంపార్టెంట్.
చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 ఇంపార్టెంట్ అమ్మా, చదవండి ఒకసారి. ఇదిగో జాగ్రత్త రాసుకోండి మొత్తం. అగైన్ క్వశ్చన్ నెంబర్ 12 పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ అమ్మది. ఇవన్నీ కూడా పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్సే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 12 ఇంపార్టెంట్. మిస్టర్ వై ఇన్వెస్టెడ్ ఇన్ 3 మ్యూచువల్ ఫండ్. సేమ్ ఇక్కడ ఓకేనా, హీ ఇన్వెస్టెడ్ ఇన్ 3 అంట. చూద్దాం, ఫస్ట్ ఒకటి చూద్దామా, మిగతా కూడా చేద్దాం ఈ క్వశ్చన్లో. ఫస్ట్ ఒకటి చూడండి జాగ్రత్తగా. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs, ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ 10.3, డివిడెండ్ రిసీవ్డ్, నెక్స్ట్ క్లోజింగ్ ఎన్ఏవి అన్నీ ఇచ్చాడు. ఇంకేం కావాలి? సేమ్ క్వశ్చన్ లాగా ఉంది కదా? కాదు, డిఫరెన్స్ ఉంది చూడండి కొంచెం. ఎఫెక్టివ్ ఈల్డ్ పర్ యానం 31.03.2 అంతమ్మా 9.66. అంతా సేమే, క్వశ్చన్ అంతా సేమే. ఇదేంటి ఇంకొక అటెంప్ట్ చేసిన కొత్త క్వశ్చన్ దొరుకుతుందా? చూడండి, దీనికి దానికి సేమా. ఇన్వెస్ట్మెంటు, తర్వాత డేటు, తర్వాత ఎన్ఏవి బిగినింగు, డివిడెంటు, క్లోజింగు. ఇంకేం ఇచ్చాడు మీకు? ఎఫెక్టివ్ ఈల్డ్ ఇచ్చాడు. ఓకేనా, ఇది ఇంకొకసారి ఎగ్జామ్ క్వశ్చన్. ఇక్కడ రిక్వైర్మెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ వై మిస్ప్లేస్ ద డాక్యుమెంట్స్, ఇక్కడ పేపర్లు పోయినాయి అంట, మంచిది. రిక్వైర్మెంట్ చూడండి అమ్మా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఈచ్ స్కీమ్. బా ఎంత టఫ్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. అంటే ఏమని చెప్పండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని, ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? 2 lakhs అవునా? ఎంత పెట్టుబడి? సార్ నేను ఎక్స్ వై జెడ్ నేను 3 పెట్టుబడి పెట్టాను. ఎంత పెట్టావు చూడు ఒకసారి. సార్ 2 lakhs, సార్ 4 lakhs, ఇక్కడ ఇంకోటేమో 2 lakhs అమ్మా. రైట్, మనం పెట్టినప్పుడు ఎంత పెట్టుబడి? ఎన్ఏవి ఎంత మనం ఎంటర్ అవుతున్నప్పుడు? 10.3. ఆన్సర్ మీరు ఫస్ట్ పాయింట్కి. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 10.3, 10.1, 10. అలా వస్తుంది నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. కనుక్కున్నాం ఎంత? 2 lakh by 10.3. టేక్ క్యాలిక్యులేటర్. అంతే కదా అడిగింది. చూడండి చిన్నపిల్ల క్వశ్చన్. 2 lakh by 10.3 19,417.475 యూనిట్స్. తర్వాత 4 lakhs by 10.1 అంతేనమ్మా 39,603.96 యూనిట్స్. తర్వాత 2 lakhs by 10 20,000 యూనిట్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత వాట్ ఈజ్ ద టోటల్ ఎన్ఏవి? టోటల్ ఎన్ఏవి అడుగుతున్నాడు. ఎలా వస్తే ఎన్ఏవి చెప్పండి. ఎన్ఏవి కావాలంటే మనకి ఏం కావాలి చెప్పండి. ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సార్ మొన్న మనం కనుక్కునే ఎన్ఏవి ఏంటి? దట్ ఈస్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం చేసాం. ఏం చేసాం అప్పుడు? సార్ బ్యాలెన్స్ షీట్లో మనకు అప్పుడు అసెట్స్ ఇచ్చేవాడు, ఇన్వెస్ట్మెంట్స్ అవునా? మనకి చాలా టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేవాడు మనకి. ఏం చేసేవాళ్ళు మనం? ఈ మొత్తం యాడ్ చేసేసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంతే మనం చేసింది. మీకు గుర్తుందా? ఎన్ఏవి పర్ యూనిట్ ఫార్ములా చెప్పండి నాకు. ఏముంది సార్? టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ is equal to NAV per unit. అదేగా, దట్ ఈస్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఏమంటాడు మనల్ని? క్యాలిక్యులేట్ టోటల్ ఎన్ఏవి. మీకు ఏమైనా అసెట్స్ ఇచ్చాడా బ్యాలెన్స్ షీట్లో? మనల్ని టోటల్ ఎన్ఏవి కనుక్కోమంటున్నాడు. మనకి ఏమైనా అసెట్స్ అండ్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడా? నో. ఇంకేం ఇచ్చాడమ్మా చెప్పండి. ఆ ఫార్ములాలు మీకు ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు కదా. సార్ మాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చాడు.
ఇగో నెంబర్ ఆఫ్ యూనిట్స్. తర్వాత ఎన్ఏవి పర్ యూనిట్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు చూడండి 10.25. సార్ మాకు ఎన్ఏవి పర్ యూనిట్ కూడా ఇచ్చాడు మాకు. ఇంకేముంది, టోటల్ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి పర్ యూనిట్. అర్థమవుతుంది, బట్టి ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా చెప్పండి. మనం ఏం చేసేవాళ్ళం మనం, సార్ టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తే అవునా విల్ గెట్ ఎన్ఏవి పర్ యూనిట్. ఇప్పుడు మనం ఏమంటున్నాడు, టోటల్ ఎన్ఏవి చెప్పమంటున్నాడు, మనకి బ్యాలెన్స్ షీట్ ఇవ్వాల. మరి ఎలా చెప్తాం, ఇలా చెప్పొచ్చు కదా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి పర్ యూనిట్. రాయండి అమ్మ సెకండ్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఎన్ఏవి. ఫార్ములా అండ్ బ్రాకెట్లో రాయండి, బెటర్ ఫార్ములా రాయండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ మా క్లోజింగ్ ఎన్ఏవి అమ్మది, క్లోజింగ్ ఎన్ఏవి పర్ యూనిట్. మనం ఎన్ఏవి ఎప్పుడు కనుక్కుంటాం మామూలుగా అయితే మంత్ ఎండ్లోనే కదా, ఇక్కడ మంత్ ఎండ్ ఇచ్చాడు చూడండి 31st మార్చ్ తీసుకోండి. రాయండి ఇంకా మళ్ళీ సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈ పైన కాపీ చేసేయండి. 19,417.45, 475, 39,603.96, తర్వాత 20,000 నెంబర్ ఆఫ్ యూనిట్స్. తర్వాత మా ఎన్ఏవి ఆన్ 31st మార్చ్ 10.25, తర్వాత 10.20. ఇంకా అనుకున్నాము సింపుల్. ఇంకా మళ్ళీ ఏ బి, టోటల్ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి చేసేయండి. టోటల్ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి కనుక్కుందామా. 19,417.475 ఇంటూ 10.25, 19 100 1000 1000 10 లక్ష 1,99,029.12, 39,603.96 ఇంటూ 10, 3,96,039.6, 20,000 ఇంటూ 10.2, that is equal 2,04,000. కావాలని టోటల్ ఏం వదిలేసాడు, ఏం కాదు. టోటల్ చెప్పండి ఎంతో, 396,039.6 ప్లస్ 1,99,029.12, 7,99,069.72. ఎందుకని వాడు ఏమన్నాడు ఎదవా, టోటల్ ఎన్ఏవి అన్నాడు. టోటల్ 3 కలిపి అడిగాడమ్మా. అర్థమవుతుందా, ఇక్కడ టోటల్ మీన్స్ 3 కలిపి. అండ్ ఏమన్నా టోటల్ మరో మార్కేసి ఎంత టోటల్, టోటల్ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు 7,99,069.72. అంత వాడు టోటల్ అడిగాడు, టోటల్ పర్ యూనిట్ అడగట్లా. అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ కాకుండా 3 కలిపి అడుగుతున్నాడు. ఏమో 3 కలిపితే ముందు విడివిడి కనుక్కోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి 3 టోటల్ వేసేయండి, అయిపోయిందంత. తర్వాత థర్డ్ పాయింట్ మళ్ళీ టోటల్ ఈల్డ్ అంటమ్మా. టోటల్ ఈల్డ్ ఫస్ట్ ఏం చేద్దాము, ఇండివిజువల్ కనుక్కుందాం, తర్వాత టోటల్ చేద్దాం. టోటల్ ఈల్డ్ అంటే ఏంటి, ఎప్పట్లానే వాట్ ఐ రిసీవ్ బై వాట్ వి ఇన్వెస్ట్. మరి అద్దామా, 3వ పాయింట్కి ఆన్సర్. మరి టోటల్ ఈల్డ్ అర్థమా, వాట్ ఐ రిసీవ్. పాయింట్ మళ్ళీ సేమ్ ఏమిటి, XY Z, XY ఏమొచ్చింది నీకు, డివిడెంట్ ఏమైనా వచ్చిందా. ఎస్ సార్, ఐ గోట్ డివిడెంట్. రాయండమ్మా డివిడెంట్. సార్ డివిడెంట్ ఎంత సార్, 6,000, 0 ఇక్కడ మనకి 5,000. క్యాపిటల్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఎలా మనకి, ఎన్ఏవి ఎట్ ద ఎండ్ మైనస్ రాయండమ్మా ఇక్కడ, క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ ఎలాగది, ఎన్ఏవి ఎట్ ద ఎండ్ మైనస్ బిగినింగ్ ఇంటూ ఏంటవి నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంతే కదా. ఎన్ఏవి ఎట్ ద ఎండ్ మైనస్ ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. రాద్దామా, చెప్పండి అమ్మా ఎంతో. సార్ 10.25 మైనస్ 10.3 అంతే కదా. చూడండి ఫస్ట్ దానికి ఎండ్ ఎంత మనకి, 10.25 మైనస్ 10.23, 10.3 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సార్ మనకి 19,417.475, 19,417
అండ్ 17.7 475 లాస్ కదా, లాసా ప్రాఫిటా? లాసు. బిగినింగ్లో 10.3 ఉంది, ఎండింగ్లో 10.25 ఉంది. సో ప్రతి యూనిట్కి నాకు ఎంత లాసు? 10 పైసలు, 5 పైసలు లాసు. 0.05 పర్ యూనిట్ లాస్. ఎంత మొత్తం యూనిట్స్ ఎన్ని? 19,417.475. ఎంత మా లాస్ నాకు? సార్ నాకు 970.87375 లాస్ నాకు. ఇక్కడ రాయండి. ఇంకా నెట్ గెయిన్ ఆర్ లాస్ అంతే కదా, నెట్ ఇన్కమ్. ఆయన నెట్ ఇన్కమ్ ఆర్ లాస్ రాయండి. రాయండి. 6,000 మైనస్ 5029 12625 5029 ఇందాక చేసిందే కాదు. ఇదేమన్నాడు చెప్పను, ఇక్కడ టోటల్ చెప్పమన్నాడు 3 కలిపి, అందుకని 3 కలుపుతున్నాం. ఇందాక అట్లా అడగల మనల్ని. ఇందాక క్వశ్చన్ అడిగింది ఏంటాడు? ఇండివిజువల్ రిటర్న్స్. సో కాబట్టి ఇలా చేసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? మనకు 3 కావాలి, అందుకని 3 కనుక్కున్నాం. ఇక్కడ కూడా అంతే, ఎన్ఏవి అడిగాడు, ఇండివిజువల్ కనుక్కోమంటా, మొత్తం కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఇండివిజువల్ కనుక్కొని యాడ్ చేసేయండి. ఓకేనా? సెకండ్ మనకి చెప్పండి, డివిడెండ్ ఏమైనా వచ్చిందా? నో. క్యాపిటల్ ఈల్డ్ చూడండి, ఎట్ ద ఎండ్ ఎంత? 10. ఎండింగ్లోనేమో 10 ఉంది, బిగినింగ్ 10.1. మళ్ళీ లాస్ అయినమ్మా. ఎన్ని యూనిట్స్ మనకి? ఇంటూ 39,603.91. ఒక్కొక్క యూనిట్కి మనకి ఎంత? 10 పైసలు లాస్. 0.1 లాసు ఇంటూ 39,603.96. దట్ ఈస్ ఈక్వల్ టు 39. మళ్ళీ లాసే కదా, ఇక్కడ మొత్తం లాసే. 3960.396. దిస్ ఈజ్ లాస్ బికాస్ నో డివిడెంట్. లాస్ట్ చూడండి. ఇంకా 10.2 మైనస్ 10 గెయిన్ ఇక్కడ వచ్చింది ప్రస్తుతానికి. 10.2 మైనస్ 10 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000. సో 20,000 ఇంటూ 0.2 నాకు 4,000 ప్రాఫిట్ అమ్మా. సో నెట్ ప్రాఫిట్ ఎంత? 9,000. ఇప్పుడు చెప్పండి, టోటల్ చెప్పండి నాకు 3 కలిపి. టోటల్ గెయిన్ 3 కోడినాం ఎంత? 9,000 ప్లస్ ఫస్ట్ గెయినే కదా 5029.17 మైనస్ 3960.3. బట్ 10th ఇదా అండ్ అమ్మ గెయిన్ 10066.17 10066.17 బై టోటల్ ఇన్వెస్ట్మెంట్. అదే ఫార్ములా మనం మామూలుగా ఏం చేసేవాళ్ళు ఇండివిజువల్గా అయితే, ఇదిగోండి ఇది బై ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్స్, ఇది బై ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వై జెడ్. బట్ వాడు ఏమంటున్నాడు? మొత్తం కావాలంట. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం? ఏమో 242 ఎంత? 8 lakhs. రాయండమ్మా, బై 8 lakhs. కనుక్కోండి ఎంత ఇంకా? ఇంటూ 100 1 పాయింట్ అంతేనా? 2583%. 1.258%. ఇందా క్వశ్చన్కి, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చెప్పండి నాకు. ఇందా క్వశ్చన్లోనేమో మన బుక్లో 10th క్వశ్చన్లోనేమో హీ సింప్లీ ఆస్క్డ్ ఫర్ ఇండివిజువల్ ఈల్డ్. అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ అడగల మనల్ని, ఈ వాడే ఇచ్చాడు క్వశ్చన్, ఈ అడగల మనల్ని. వాడు సింపుల్గా ఏమడిగాడు ఇందాక మనల్ని? ఇండివిజువల్ ఈల్డ్ అడిగాడు. సో ఏం చేసాం మనం? డివిడెంట్ ప్లస్ ఆర్ మైనస్ అప్రిషియేషన్ డిప్రిషియేషను బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పనా? వాడు ఈల్డ్ పర్ యానం అడిగాడు అక్కడ. అవునా? అక్కడ వాడు ఈల్డ్ పర్ యానం అడిగాడు. సో ఏం చేసాం మనం? నెంబర్ ఆఫ్ డేస్ తీసుకొని 121 డేస్కి ఎంత అయితే 365కి ఎంత అని కనుక్కున్నాం. చూసారా? ప్రతి చిన్న చిన్న పాయింట్లు, మైనర్ పాయింట్లు. ఈ క్వశ్చన్ ఏం అడిగాడు? యాన్యువల్ అడిగాడా? ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి. టోటల్ ఈల్డ్ అన్నాడు. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ యాన్యువల్ ఈల్డ్. ఎందుకని? క్వశ్చన్లో వాడు యాన్యువల్ ఈల్డ్ ఇచ్చేసాడు. క్వశ్చన్లో వాడు యాన్యువల్ ఈల్డ్ ఇచ్చేసాడు. మనకేం కావాలి? టోటల్ ఈల్డ్ కావాలి. 1.2582%. ఓకేనా? ఇంకేంటి లాస్ట్లో? నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్డ్ అంట. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈజీనే బట్ లిటిల్ బిట్ ట్రికీ పాయింట్. ట్రికీ కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇక్కడ అర్థమైందా?
ఇక్కడ దాకా ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఏం చెప్పండి, అమౌంట్ బై ఎన్ఏవి, నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి క్లోజింగ్, టోటల్ ఎన్ఏవి అయిపోయిందా. నెక్స్ట్ ఈల్డ్, డివిడెంట్ అప్రిసియేషన్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మనోడికి, నెంబర్ ఆఫ్ డేస్. మనోడంట ఇందా క్వశ్చన్లో చెప్పండి అమ్మా ఏం చెప్పాడు, డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూడందాక. ఇందా క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 10లో దెర్ ఈజ్ డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతది, 1st December. ఈ క్వశ్చన్లో మీకు డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడా? ఈ క్వశ్చన్లో మనకి డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు సార్. సో కాబట్టి మనం ఈ క్వశ్చన్లో డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి. చూడండి ఎగ్జామ్లో ఒక్కోసారి ఒకటి మిస్సింగ్ చేస్తున్నాడు మనకి. ఇందాక ఏమి ఇచ్చాడు, ఇందాక ఎగ్జామ్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ అన్నీ ఇచ్చాడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ మిస్ చేశాడు. ఇప్పుడేమంటున్నాడు, నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమన్నాడు. మీనింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోండి అంటున్నాడు. ట్రై చేద్దాం. మనకైతే ఇప్పుడు దాకా ఏమి రాదు. ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగాడు, మనం ఒకసారి థింక్ చేసి ట్రై చేద్దాం. ఎందుకని, ప్రీవియస్గా ఒక క్వశ్చన్ మనం చేసాం. ఆ క్వశ్చన్లో మనం డేట్స్, నెంబర్ ఆఫ్ డేస్ మనకిస్తే అమ్మా ఆ క్వశ్చన్లో మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు. సో మనం నెంబర్ ఆఫ్ డేస్ వాడుకొని ఏం చేసాం, మనం ఈల్డ్ పర్ యానం కనుక్కున్నాం. ఈ క్వశ్చన్లో మనకేంటి, ఈల్డ్ పర్ యానం ఇచ్చాడు, మనల్ని నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమన్నాడు. సో థింక్ చేద్దాం ఒకసారి, ఓకేనా. ఇక్కడ వరకు ఓకేనా. ఇప్పుడు 4th పాయింట్లో మనం ఇందా క్వశ్చన్ ఏం చేసాము, ఈల్డ్ కనుక్కున్నాం. ఈల్డ్ పర్ ఎన్ని మంత్స్కి అమ్మది, 121 days ఈల్డ్ కనుక్కొని 121 daysకి ఇంత అయితే 365 daysకి ఎంత అని కనుక్కున్నాం. అంతేనా, ఇందాక మనం చేసింది 121 daysకి ఇంత ఈల్డ్ అయితే 365 daysకి ఎంత కనుక్కున్నాం. ఈ క్వశ్చన్ ఏం చేద్దాము, 365 daysకి ఎంత అయితే దీనికి ఎంత ఈల్డ్ కనుక్కున్నాం. చేద్దామా, రైట్. ఫస్ట్ ఏం చేద్దాం, సింప్లీ కంప్యూట్ ఈల్డ్ కనుక్కోవచ్చు కదా. ఫస్ట్ సింపుల్గా యూ కెన్ ఫైండ్ అవుట్ ఈల్డ్ ఎన్ని డేస్కో మనకు అనవసరం. ఫస్ట్ మనం సింపుల్గా ఈల్డ్ కనుక్కుందాం ఇండివిజువల్ బేసిస్లో. ఇదేం టోటల్ కదా. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఈల్డ్ కనుక్కుందాం. రెండమ్మ ఒకసారి పాయింట్ నెంబర్ 4లో రాయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మది. సేమ్ అమ్మా, ఇదే రిపీట్ చేద్దాం. అక్కడ వీ హ్యావ్ టు కంప్యూట్ ఇండివిజువల్ ఈల్డ్. కనుక్కోండి ఇక్కడ ఈల్డ్ ఎంతో సార్. ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి సార్, 6000 డివైడెడ్ బై ఎంత మనకు వచ్చింది నెట్, ఇదేగా మనకి నెట్ సార్ 5029.17 డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం మనం సార్. నేను 2 lakhs చేసి ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్ కనుక్కుందాం అమ్మా. బై 2 lakhs ఇక్కడ సార్ మైనస్ 3960.396 బై ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ 4 lakhs. లాస్ట్లో సార్ నాకు 9000 గెయిన్, మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను, 2 lakhs చేశాను. కనుక్కోండి రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత రేట్ కనుక్కోండి, ఎంత వచ్చింది ఇది. ఆ రేట్ కనుక్కోండి ఎంత వచ్చిందో. రేట్ కనుక్కోవాలి. 5029.17 బై 2 lakhs ఇంటూ 100, 2.51%. రైట్, రాయండి అమ్మా. 2.514%. ఓకే, నెక్స్ట్ అది 3960.391 బై 4 lakhs ఇంటూ 100 మైనస్ అయ్యేది -0.99%. లాస్ట్లో 9000 బై 2 lakhs ఇంటూ 100, 4.5%. ఒకసారి చూడండి అమ్మా. 4.5%. ఇది ఇందాక చేసింది మనం. క్వశ్చన్ నెంబర్ 10 నుంచే మనం చేసింది. చూడండి క్వశ్చన్ నెంబర్ 10 నుంచే చేసాం మనం. డివిడెండ్ తీసుకున్నామా, క్యాపిటల్ గెయిన్ లేదా లాస్ 10.25 నుంచి 10.3 పెరిగింది. ప్రతి యూనిట్కి నాకు తగ్గింది 5 పైసలు లాస్. నాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఇక్కడ కనుక్కున్నాం. సో నాకు ఇంత ఈల్డ్ వచ్చింది, ఎంత 2.514%, 0.99, 4.5. ఆ క్వశ్చన్ ఏం చేసాం మనం, ఇది 121 డేస్కి అయితే
అవునా, బై ఇది 121 డేస్కి అయితే ఇంటూ 365 చేసాం మనం. అవునా, ఇది 121 డేస్కి అయితే మనం ఏం చేసాము, 365కి ఎంతో కనుక్కున్నాం. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, 365 డేస్కి ఎంత ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. 365 డేస్కి ఎంత అంటే రిటర్ను 9.66. రాయండి అమ్మ కింద. యాన్యువల్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు, యాన్యువల్ ఈల్డ్ ఎంత 9.66 అంట. 9.66 11.66 24.15 మైనస్ 11.66 24.15 24.15. ఇప్పుడు కనుక్కోలేరు ఇంకా ఏంటి, ఇందాకేమో ఇది 121 డేస్కి ఎంత అయితే 365 ఎంత కనుక్కున్నాం. ఇప్పుడు నీకేమి ఇచ్చాడు, 365 ఎంత ఇచ్చాడు, ఇది 365 అంట. దెన్ ఇది ఎన్ని డేస్ కనుక్కోలేవా, ఇది 365 డేస్కి అయితే ఇది ఎన్ని డేస్కి. ఇఫ్ 9.66 ఈజ్ ఫర్ 365 డేస్ దెన్ 2.514 ఎన్ని డేస్కి కనుక్కోలేవా. ఎలా కనుక్కుంటావు, 9.66 కానీ 365 డేస్కి అయితే 2.514 ఎన్ని డేస్కి ఎలా వస్తున్నా ఇంకా. సో 365 బై 9.66 ఇంటూ 2.514 90 ఎన్ని డేస్ అమ్మది, 95 డేస్. సో చూడండి ఎలా వస్తుంది, ఇక్కడ రాద్దాం, ఇక్కడ చూద్దాం. సో 9.66 365 డేస్కి అయితే సరే 2.514% ఎన్ని డేస్లో ఎర్న్ చేసి ఉంటాం మనం. 2.514 మనం ఎన్ని డేస్లో ఎర్న్ చేసి ఉంటాము. ఏమో సింపుల్గా 365 బై 9.66 ఇంటూ 215. రాయండి ఇక్కడ 365 బై 9.66 ఇంటూ 2.514 90 ఏమో 5 డేస్. మిగతా కూడా సేమ్ చేశాను, ఇంకా మిగతా కూడా సేమ్ చేశానమ్మా. 365 బై 11.66 ఇంటూ 0.99 31 డేస్. లాస్ట్ ఇంకా 24.15 బై 365 ఇంటూ 4.5 365 బై 24.15 ఇంటూ 4.5 68 డేస్ అమ్మ ఇక్కడ. ఒకసారి చూడండి అమ్మా, 68 డేస్ 95 డేస్కి 31 డేస్కి 68 డేస్కి. అది ఇంకేమో ఇక్కడ ఎంత అడిగిందాడు, నెంబర్ ఆఫ్ డేస్ అని అడిగిందాడు. సో నెంబర్ ఆఫ్ డేస్, డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడిగాడా, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్డ్ అంతే. 95 డేస్ 31 డేస్ అదేవిధంగా 68 డేస్. వాడు ఏం చేశాడు ఎగ్జామ్లో ఏమో డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కుంటున్నాడు. అలా ఎలా వెళ్తాను చెప్పండి. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం, 31st మార్చ్లో ఉన్నాం మనం. ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 31st మార్చ్ నుంచి 95 డేస్ వెనక్కి వెళ్ళండి, అంతే కదా. 31st మార్చ్ నుంచి 95 డేస్ బ్యాక్ వెళ్ళిపోదాం. 31st మార్చ్ నుంచి 31 డేస్ వెనక్కి వెళ్దాం. 31st మార్చ్ నుంచి 68 డేస్ వెనక్కి వెళ్దాం. ఎలా చెప్పండి సార్, 31st మార్చ్ మొత్తం ఎన్ని డేస్ మనకి, 95 డేస్ మనం వెనక్కి వెళ్ళాలి. మార్చ్లో 31 డేస్, ఫిబ్రవరిలో 28 డేస్, జనవరిలో 31 డేస్, ఇంకా మనకు 5 డేస్ మిగిలాయి. సో డిసెంబర్లో ఎన్ని డేస్ మొత్తం 31. సో 26th డిసెంబర్లో కొన్నాం మనం. ఓకేనమ్మా, డేట్ రాసుకోండి ఇక్కడ. ఇంకా 26th డిసెంబర్ కొన్నాం మనం. రిటర్న్ వెళ్ళిపోయింది, రివర్స్ వెళ్తుంది. 95 డేస్ వెనక్కి వెళ్దాం. సో 95 తీసుకొని క్యాల్సీలో మైనస్ మార్చ్లో 31 డేస్, ఫెబ్లో 28 డేస్, జాన్లో 31 డేస్, ఇంకా 5 డేస్ మిగిలాయి డిసెంబర్లో. అంటే ఇప్పుడు 26th డిసెంబర్ కొన్నాం మనం. అంతకుముందు చూడండి అమ్మా, 31 డేస్ వెనక్కి వెళ్ళండి అంటే ఏంటి, ఫిబ్రవరి 28th, అది 68 మైనస్ జనవరి మైనస్ ఫిబ్రవరి మైనస్ 31 ఏమో. సో 22nd జనవరి చేసేయండి, 31st 26th డిసెంబర్, 28th ఫిబ్రవరి, తర్వాత 68 మైనస్ 31 మైనస్ 28 మైనస్ 31, 22nd జనవరి. 22nd జనవరి, 28th
ఫిబ్రవరి 26th డిసెంబర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి దీన్ని బట్టి? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, యాక్చువల్గా ఫస్ట్లో క్వశ్చన్ నెంబర్ 10 బుక్లో ఉంది, ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 ఇన్ స్టడీ మెటీరియల్. తర్వాత ఒక అటెంప్ట్లో ఇలిస్ట్రేషన్ 11 ఇచ్చాడు, ఒక అటెంప్ట్లో ఇలిస్ట్రేషన్ 11 ఇచ్చాడు, సేమ్ డిటో కాపీ పేస్ట్, 10కి 11కి డిఫరెన్స్ సేమ్ డిటో. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 ఇచ్చారు. అవుతుందా? కొన్నాళ్ళ తర్వాత ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 ఇచ్చాడు. స్టూడెంట్స్ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే కొంచెం ఏదో ఫార్మాట్ చదువుకెళ్ళారో కంగారు పడిపోయారు. అరే ఏంటి సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, బట్ రిక్వైర్మెంట్స్ చూస్తే కొత్తగా ఉన్నాయి ఏంటని. సేమ్ క్వశ్చనే బట్ కింద రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి కదా. అరే ఏంటిది కొత్తగా ఉంది, మాకు చెప్పలేదు మా సార్, ఇది మా సార్ మాకు చెప్పలేదే, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చను, అటెంప్ట్ చాలా టఫ్ వచ్చింది అని ఇలా బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ సరే సరే అని చెప్పేసి ఏమో మొన్నటి వరకు మళ్ళీ రిపీట్ చేసేవాడు. మళ్ళీ నవంబర్ 23లో సేమ్ క్వశ్చన్ విత్ అగైన్ డిఫరెంట్ రిక్వైర్మెంట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. ఏంటి, ఎప్పుడు కూడా బుక్లో క్వశ్చన్సే రిపీట్ అవుతాయి అనుకోవటం మీ భ్రమ. బుక్లో ఉన్న సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అనుకోవడం మీ భ్రమ. సో బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఎప్పుడూ రిపీట్ అవ్వవు. రిపీట్ అయినట్లే కనిపిస్తుంటాయి, బట్ అక్కడ ఆన్సర్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు బయటకు వచ్చేసి చెప్పుకుంటారు సొల్లు, అన్ని క్వశ్చన్స్ మా బుక్లోని. అన్ని క్వశ్చన్స్ మీ బుక్లో ఉండవు. అన్ని క్వశ్చన్స్లో రిక్వైర్మెంట్స్ మారిపోతాయి. క్వశ్చన్స్ సేమ్ వస్తాయి, బట్ ఆన్సర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మారిపోతాయి. అది మీకు ఎప్పుడు వస్తుంది? వెన్ యూ లెర్న్ కాన్సెప్చువల్లీ ఇన్ ద క్లాస్. సో దయచేసి నేర్చుకున్న 4 క్వశ్చన్లన్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా? ఇవాళ మనం ఏం చేసాం, 8 మార్క్స్ నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 2B ఆఫ్ నవంబర్ 23. సో ఈ క్లాస్ అయిన తర్వాత 4 క్వశ్చన్లు మీరు చేయాలి మీ చేతితోటి. క్వశ్చన్ నెంబర్ 10 చేయండి, క్వశ్చన్ నెంబర్ 11 ప్రాక్టీస్ హోంవర్క్లో ప్రాక్టీస్ చేసుకోండి, క్వశ్చన్ నెంబర్ 12 ఎగ్జామ్ క్వశ్చన్ మన ట్విస్ట్, క్వశ్చన్ నెంబర్ ఇది మళ్ళీ 12 ఈ క్వశ్చన్ ట్విస్ట్. ఇప్పుడు మీకు మీరే రాసుకోండి ఏ క్వశ్చన్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, ఏమి ఇచ్చాడు, ఏం చేయమంటున్నాడు, ఎక్కడ తేడా వస్తుంది మాకు, ఓకేనా? అలా నేర్చుకుంటే ఎక్కడ మీకు తప్పుపోదమ్మా, ఓకేనా? రైట్. ఇంకా మనకి మ్యూచువల్ ఫండ్స్కి ఒక మ్యాక్సిమం 3 to 4 hours అంతే, మినిమం 2 daysలో అయిపోతుంది మనకి. సో వన్స్ మ్యూచువల్ ఫండ్ అయిపోయిందంటే విల్ స్టార్ట్ విత్ సెక్యూరిటీ వాల్యుయేషన్. కంగారు పడకండి అమ్మా, సిలబస్ ఈజ్ గోయింగ్ టు ఫినిష్ వెరీ ఏమంటారు దాన్ని, వెరీ స్పీడ్ కాదు, విత్ వెరీ మచ్ క్లారిటీ, ఓకేనా? రైట్, కలుద్దాం మళ్ళీ. రైట్, హోంవర్క్ చేయండి, వాట్సాప్లో పెట్టండి, నాకు హోంవర్క్ చేయాలి, నాకు వాట్సాప్లో సెండ్ చేయండి క్వశ్చన్స్.